హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు డైలీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మేము కొన్ని రోజుల నుంచి పోస్ట్ చేయలేకపోయినాము. సో ఇక నుంచి రోజు మనకి ఇంతకుముందు ఎలా డైలీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేవి పోస్ట్ అయ్యాయో, సో అదే విధంగా ఇవాల్టి నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా మీకు డైలీ అనేది అప్డేట్ ఇస్తాము. సో ఇది మా ప్రామిస్. సో ఇవాల్టి వీడియోలో 26 మే 2025లో తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగిందనమాట. సో ఆ నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, నార్థరన్ రైల్వే 2025 అదేవిధంగా 2026 సంవత్సరానికి కాను స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భాగంగా 23 గ్రూప్ సి అండ్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో గ్రూప్ సి వచ్చేసరికి 5 పోస్టులు, గ్రూప్ డి వచ్చేసరికి 18 పోస్టులు, మొత్తం 23 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో 50% మార్కులతోటి 10th ప్లస్ ఇంటర్ ఐటీఐతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు, అదేవిధంగా గ్రూప్ డి పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల పాటు వీరి యొక్క ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి జూన్ 22న అనేది ఇవ్వటం జరిగిందనమాట. దరఖాస్తుకి అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈబీసీలకు 250 రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఏ విధంగా చేస్తారంటే, రాత పరీక్ష, మెడికల్ టెస్టులతో ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కుటుంబ సంక్షేమ శాఖలో 53 ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే, కన్సల్టెంట్ బయోకెమిస్ట్కి సంబంధించి 1 పోస్టు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్కి సంబంధించి 1 పోస్టు, పీడియాట్రిషియన్కి సంబంధించి 51 పోస్టులు. సో టోటల్గా ఇలాగా 53 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డిప్లొమా, ఎండీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 42 నుంచి 52 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 1,10,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓబీసీలకు 1000 రూపాయలు, ఓసీలకు 1000 రూపాయలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఈడబ్ల్యూఎస్లకు 750 రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే మే 27వ తారీఖున ఇంటర్వ్యూ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి జరుగుతుంది. సో దాని యొక్క ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది కూడాను ఇక్కడ ఇచ్చారనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సిఈసిఆర్ఐలో ప్రాజెక్ట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కరైపడిలో సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టుల్లో 14 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి పోస్టులు ఏంటంటే, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 3 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 7 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి సంబంధించి 3 పోస్టులు. సో టోటల్గా ఇలాగా మనకి 14 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కు 42,000 రూపాయలు చొప్పున, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కు 28,000 రూపాయలు చొప్పున, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కు 25,000 రూపాయల చొప్పున నుంచి 31,000 వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 20,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి
30 ఏళ్ళు, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జూన్ 3వ తారీఖు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అనేది ఆ ప్లేస్ అనేది కూడా ఇచ్చారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ నుంచి వివిధ విభాగాల్లో 7 కన్సల్టెంట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, అనెస్థీషియా, జీడిఎంఓ. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. ఏజ్ వచ్చేసరికి 2025 మే 21వ తేదీ నాటికి 69 ఏళ్ళు మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 1,20,000 నుంచి 2,50,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జూన్ 5వ తారీఖున వీరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. వేదిక వచ్చేసరికి సీఎంఓ కార్యాలయం, బొకారో, జనరల్ హాస్పిటల్, బొకారో, జార్ఖండ్. సో జార్ఖండ్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ చూసినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నాగపూర్ మహారాష్ట్ర నుంచి ఫ్యాకల్టీ పోస్టులు గ్రూప్ ఏకి సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ 58 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 2,000 రూపాయలు ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూన్ 16వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత CDAC, the Center for Development of Advanced Computing in Pune is inviting applications for the consultant post. సో ఈ CDAC నుంచి కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో టోటల్గా 13 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 6న అనేది చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఇవాళ అంటే మే 26 తోటి అప్లికేషన్ డేట్స్ ఏవైతే క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఈఎస్ఐసి నుంచి వచ్చినటువంటి 558 జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఇవాళే ముగుస్తుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్, ఎండి, ఎంసీహెచ్. సో అదేవిధంగా ఇక్కడ WPDCL నుంచి మనకి ఒక 114 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ, బీటెక్ అనేది క్వాలిఫై ఉండాలి. దీని తర్వాత SCLలో 25 అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ ఉద్యోగాలకు కూడాను డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. దీని తర్వాత అకాడమిక్ 18 అకాడమిక్ అదేవిధంగా నాన్ అకాడమిక్ పోస్టులు అనేవి FDDI హైదరాబాద్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th డిప్లొమా, ఎనీ డిగ్రీ అనమాట. సో ఇవి ఇవాళ క్లోజ్ అయిపోయే అప్లికేషన్ డేట్స్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందినటువంటి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా అందిస్తున్నటువంటి ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులు అనేది కోరుతున్నారు. ఇందులో ఉండేటటువంటి కోర్సులు ఏంటంటే అకౌంట్స్ అసిస్టెంట్, టాలీ, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, 2-వీలర్ సర్వీసింగ్, DTP. సో ఈ కోర్సులు ఉన్నాయి అన్నమాట. కోర్సు వ్యవధి వచ్చేసరికి 3.5 నెలలు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్మీడియట్, 10వ తరగతి అనేది క్వాలిఫై ఉండాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలన్నమాట. సో చదువు మధ్యలో ఉన్నవాళ్ళు అర్హులు అనేది కాదని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వీరి యొక్క వయసు వచ్చేసరికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలి. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్, పోరంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ ఈ అడ్రస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. సో అడ్మిషన్స్ తేదీ స్టార్ట్ వచ్చేసరికి 29th మే అనేది స్టార్ట్ డేటింగ్ ఇచ్చారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డిప్యుటేషన్ షార్ట్ టర్మ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి మొత్తం పోస్టుల సంఖ్య 21 అనమాట. సో పోస్టుల వివరాలు వచ్చేసరికి రిజిస్టర్కి సంబంధించి ఒక పోస్టు, కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒక పోస్టు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు, సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి ఒక పోస్టు, సీనియర్ డిజైనర్కి సంబంధించి 6 పోస్టులు, దీని తర్వాత అసోసియేట్ సీనియర్ డిజైనర్కి సంబంధించి 3 పోస్టులు, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 2 పోస్టులు, సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 1 పోస్టు, ఫ్యాకల్టీకి సంబంధించి 5 పోస్టులు, ఇలాగ మొత్తం 21 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో దరఖాస్తు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది నోటిఫికేషన్ వెలువడినటువంటి 30 రోజుల్లోపు ఈ దరఖాస్తు అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ మనకి మే 5th అనేది రిలీజ్ అయింది. సో జూన్ 5th లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత యూపీఎస్సీలో సో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే లీగల్ ఆఫీసర్, ఆపరేషన్స్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, అసోసియేట్ ప్రొఫెసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్, సైంటిస్ట్ బి, అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టులకు సంబంధించి మొత్తం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి ఖాళీలు ఏంటంటే 493 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 12 అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 9 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 13 అనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 8 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే జనరల్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 16 అనేది ఇచ్చారనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్ ఏవైతే ఎంట్రన్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.